చైనా పాజిటివ్ పబ్లిసిటీ చాలా చాప కింద నీరులాగా తీసుకెళ్తున్నారు భారతదేశంలో. నేను ఇంతకుముందు కూడా చెప్పా. మరి బీజేపీ వాళ్ళకి బుర్ర పనిచేస్తుందో లేదో అది అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలియదు. కానీ ఇదివరకు ఏంటంటే ఇండియా నెగిటివ్ ప్రాపగాండా చేసేవాళ్ళు. అది దానివల్ల పబ్లిక్లో ఒక వ్యతిరేకత వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఈ చైనా ప్రేమికులు. చైనా పాజిటివ్స్ని తీసుకురావడం ద్వారా భారత్తో కంపేర్ చేస్తే చైనా గొప్పది, 10,000 ఏళ్ల ముందుంది, 25,000 ఏళ్ల ముందుంది అన్నటువంటి ప్రచారం చేయడానికి. ఎస్పెషల్లీ మొన్నటి యుద్ధంలో పాకిస్తాన్ దగ్గర వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, వాళ్ళ యుద్ధ విమానాలు ఇవన్నీ ఫెయిల్ అయిన తర్వాత చైనా మార్కెట్ డౌన్ అయ్యేదాన్ని కంట్రోల్ చేయడానికి ఈ ప్రాపగాండా చేస్తున్నారు. సరే, అందులో మంచివి చెడ్డయి మనం ఎప్పటికప్పుడు చేయించుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా చైనా 20,000 మంది కార్మికులతో 9,000 టన్నుల పేలుడు పదార్థాలతో అక్కడ ఉన్నటువంటి 370 కొండల్ని లేపేస్తుందట. 370 కొండల్ని పేల్చేసి అదంతా చదును చేసి ఆ ప్రాంతాన్ని చెంగ్డు తియాన్ఫు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టబోతుందంట. ఇది ఇక్కడ కీలకమైనటువంటి 370 కొండల్ని. ఏంటి చెంగ్డు ఇది విమానాశ్రయం అంటే మన భారత సరిహద్దుల్లోకి ఉంటుంది అన్నటువంటిది ఇప్పుడు చెప్పుకొస్తున్నటువంటిది. అంటే వాళ్ళు అంత పెద్ద ప్లాన్తో ఉన్నారు. అదే ఇక్కడైతే ఒక కొండని తవ్వుతుంటేనే వామ్మో అంటారు. అక్కడ 370 కొండల్ని పేలుడు పదార్థాలతో తవ్వేయడానికి సిద్ధపడితే దాన్ని గొప్ప విజయం కింద చూపెడుతున్నారు అనమాట.